జంక్షన్ వైపు అయితే వస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి మాత్రం ఏదైతే 10-11 గంటల ప్రాంతంలో మాత్రం ఇక్కడ నుంచి ఖైరతాబాద్ మహాగణపతి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్దకు అయితే చేరుకుంది. ప్రస్తుతం మాత్రం తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద మాత్రం పెద్ద ఎత్తున నలుమూలల నుంచి కూడా గణనాథులు అయితే తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు, ఏదైతే 18 ఫీట్ల పైన ఉన్నటువంటి గణనాథులను మాత్రం నేరుగా ట్యాంక్‌బండ్ వైపు నుంచి ఇలా ముందుకు అమరవీరుల జ్యోతి స్తూపం నుంచి ముందుకు మళ్లిస్తూ ఉన్నారు. ఏదైతే 18 ఫీట్ల కంటే తక్కువ ఉన్న గణనాథులను మాత్రం మన నెక్లెస్ రోడ్ గుండా పంపించి అక్కడైతే నిమజ్జనం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, ప్రస్తుతం ఇది తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద మాత్రం కాస్త సందడి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపు ముందు వరకు కూడా కాస్త సందడి కనిపించింది. రాత్రి నుంచి బయలుదేరిన అయితే గణనాథులు మాత్రం ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి అయితే చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ట్యాంక్‌బండ్ మహాగణపతి దగ్గర వచ్చే ట్రైన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం కానుంది కాబట్టి అయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి మీదుగా వచ్చే 10 గంటలకు 10 నుంచి 11 గంటల మధ్య ఖైరతాబాద్ మహాగణపతి తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గరికి అయితే చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న గణనాథులన్నింటినీ కూడా ఆపివేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తారు ఆ టైంకి. అయితే ఇప్పటికి మాత్రం ఈ పోలీసులు బందోబస్తు నడుమ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి అయితే ఇక్కడ మొత్తం కూడా పోలీసుల అదుపులో ఉంది. మొత్తం ఈ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. నిమజ్జనం సజావుగా సాగే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం దాదాపు 30,000 మంది కూడా పోలీసు బలగాలు అయితే ఇక్కడ నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు. కేవలం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3,000 మందికి పైగా పోలీసులు భద్రతా సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఒకవైపు జీహెచ్ఎంసీ, అదేవిధంగా పర్యాటక శాఖ, అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇక్కడ నిమజ్జనోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఇప్పటికే ఈ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రేన్ల దగ్గర దాదాపు 1,00,000కు పైగా వినాయక విగ్రహ నిమజ్జనాలు జరిగాయి. కేవలం ఈ రోజు ఏదైతే 11వ రోజు ఈ ఖైరతాబాద్ మహాగణపతి, అదేవిధంగా బాలాపూర్ గణపతి 2 వినాయక విగ్రహాలు నిమజ్జనం తర్వాత మాత్రం మరింత వినాయక నిమజ్జనాలు ఊపందుకునే అవకాశం అయితే ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ గణనాథులతో పాటు చిన్న చిన్న గణనాథులు అన్నీ కూడా నిమజ్జనం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి, అదేవిధంగా బాలాపూర్ గణపతి 2 నిమజ్జనాలు ముగిసిన తర్వాత మాత్రం ఏదైతే సాయంత్రం 3-4 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ గణనాథులు అయితే తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందుకు తగ్గట్టు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పోలీసులు పూర్తి చేశారు. దాదాపు 50,000 విగ్రహాలు ఈ రోజు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు అయితే నిమజ్జనం కానున్నాయి. మొత్తంగా ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం చెరువుల్లో కూడా దాదాపు ఇప్పటివరకు నిన్న రాత్రి వరకు 1,50,000కు పైగా గణనాథులు అయితే నిమజ్జనం అయ్యాయి. అదేవిధంగా చిన్న చిన్న బేబీ పాన్స్, మొత్తం 72 బేబీ పాన్స్ అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో ట్యాంక్‌బండ్, అదేవిధంగా ఐడియల్ చెరువు, కూకట్పల్లి, అదేవిధంగా సరూర్నగర్ చెరువు వద్ద పెద్ద ఎత్తున భారీ గణనాథుల విగ్రహాలు అయితే నిమజ్జనాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద మాత్రం ఒక సందడి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మొత్తం ఉన్న ఏదైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తులందరికీ సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఎక్కువగా ఖైరతాబాద్ గణనాథుని వెంట శోభాయాత్రగా అయితే వస్తూ ఉన్నారు. అక్కడ అయితే ఏదైతే తెలుగుతల్లి